డిబేట్ మీరు ఎలా కంక్లూడ్ చేసుకుంటున్నారు సార్? ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ జమీల్ జీ. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇక్కడ సమస్యలు అనేవి ఇంకా ఉన్నాయి. అసలు పరిష్కారం కానటువంటి సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయనేటువంటి చాలా స్పష్టంగా మనకు కనిపిస్తోంది. మీరు అన్నట్టు ఐక్యత లేకపోవడం, అంటే ఒక సమన్వయమైనటువంటి మార్గంలో వీళ్ళు వెళ్ళలేకపోవడం, అందరి అభిప్రాయాలు ఏకీకృతం కాకపోవడం వల్ల ప్రభుత్వంపై వీళ్ళ యొక్క ఫోర్స్ ఏదైతే పడాలో అది తగినంత విధానంలో పడటం లేదు. ఇక్కడ విభేదాలు చాలా స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జాక్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ సమస్యను ముందు పరిష్కారం చేసుకోవాలి. అలాగే ప్రభుత్వాలు మారుతూ ఉన్నా కూడా ఆత్మహత్యలు మాత్రం తగ్గడం లేదు. మరి దీని దోషం ఎవరిది? దీని యొక్క నిజంగా దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎందువల్ల అంటే ఫోర్ సైడ్స్ టీవీ అనేది అపొలిటికల్, ఎటువంటి పొలిటికల్ అఫిలియేషన్ లేనటువంటి ఒక సంస్థ కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, ఆత్మహత్యలకు ఎవరు సమాధానం చెప్తారు? ఎందువల్ల అంటే అన్నీ కనుక మీరు అనుకున్నట్టు ఉంటే ఆత్మహత్యలు తగ్గాలి, అలాగే వీళ్ళ యొక్క జీవన రేఖలు ఇంకా అద్భుతంగా మారాలి. కానీ ఈ రెండు జరగటం లేదంటే లోపం స్పష్టంగా ఉంది. మీరు హామీలో ఇచ్చినట్లు 12,000 రూపాయలు నెలకు ఇస్తామన్నారు, మరి అది ఎప్పుడు ఇస్తున్నారు? ఆ డేట్ అనేది స్పష్టంగా చెప్పాలి. 18 నెలలుగా ఇప్పుడు ఏది కూడా అందలేదు కాబట్టి ఇంకా ఎన్ని నెలలు పడుతుంది అనేది కూడా మీరు చెప్పాలి. అలాగే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. ఎందువల్ల అంటే మీరు ఏమి హామీలు ఇచ్చారు, వాటిని మీరు ఏ తేదీ లోపల ఇవ్వగలరు? మీరు చెప్పకుండా ఇప్పుడు ఆటో కార్పొరేషన్ అన్నారు, అది లేదు. వెల్ఫేర్ స్కీమ్స్ ఉండేటువంటి అనేక సంస్థలు ఒకటి పెడతామన్నారు, వెల్ఫేర్ సంస్థ కూడా ఆ బోర్డు కూడా లేదు. అలాగే మెడికల్ కానివ్వండి, అనేక అంశాలు. ఇప్పుడు జమీల్జీ చెప్పినట్లు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా ప్రభుత్వం ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ముఖ్యంగా జమీల్జీ మనం ఆలోచిస్తే లాస్ట్ టైం ప్రోగ్రాంలో మనం ఫ్యూయల్పై సెస్ అనేది కూడా మనం అనుకున్నాం. ఎందువల్ల అంటే వాళ్ళు మెయిన్గా వాళ్ళకు ఫ్యూయల్ అనేటువంటిది చాలా ముఖ్యం కాబట్టి ప్రభుత్వం ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు సమన్వయంగా ఫ్యూయల్ సెస్ కూడా వాళ్లకు ఏర్పాటు చేస్తే వీళ్ళకి ఆటో కార్మికులకు వాళ్ళ యొక్క వృత్తిలో మరింత వాళ్ళు ఉత్సాహంగా పనిచేసుకొని వాళ్ళ యొక్క జీవనాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. పరిష్కారం కానటువంటి ఈ సమస్యల్ని పరిష్కారం చేయాలి అంటే ఇక్కడ ఆటో యూనియన్ల మధ్య ఒక స్థిరమైనటువంటి అభిప్రాయం ఉండాలి. భేదాభిప్రాయాలతో మనం ఎప్పుడు కూడా ఎటువంటి ఆశయాన్ని కూడా మనం సిద్ధింప చేసుకోలేం. కాబట్టి మన లక్ష్యం నెరవేరాలి అంటే అందరి గళం ఒకటి కావాలి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము మనవి చేస్తున్నాం, మీరు నిజంగానే మంచి ఉద్దేశంతో మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని కాదంటం లేదు. అలాగే చర్చ కూడా గతంలో మీరు చేశారు, దాన్ని కూడా కాదంటం లేదు. కానీ తర్వాత రావాల్సినటువంటి ఆ ప్రయోజనాలు వీళ్ళకి ఇంకా అందటం లేదు. కాబట్టి సత్వరమే ఈ మంత్రిత్వ శాఖ కానివ్వండి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యులే దీని యొక్క విషయంలో ప్రత్యక్షమైనటువంటి ఆసక్తితో ముందుకు తీసుకొని వెళ్ళాలి. మన ఆటో కార్మికుల యొక్క జీవితాలని బాగుపరచాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ గారు, సుధాకర్ శర్మ గారు. ప్రస్తుతం ఏదైతే విద్యుత్ శాఖలో